గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వాలనుకున్న చాలా మంది యాస్పిరెంట్స్‌లో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద మెయిన్ కన్సర్న్ ఏంటంటే ఆన్సర్ రైటింగ్. సో, అది గూడా ప్రత్యేకంగా తెలుగు మీడియం యాస్పిరెంట్స్‌కి ఆన్సర్ రైటింగ్ అనేది వన్ ఆఫ్ ద మెయిన్ హర్డల్‌గా ఉంది. సో, దీనివల్ల ఏమవుతుందంటే చాలామంది యాస్పిరెంట్స్ గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వాలనుకున్నప్పటికీ ప్రాపర్‌గా ఆన్సర్ రైటింగ్ ఎలా రాయాలి అనేటటువంటి ఒక క్లారిటీ లేకపోవడం వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఆల్రెడీ మెయిన్స్‌కి సంబంధించి ఇంట్రొడక్షన్స్ ఏ విధంగా రాయొచ్చనేసి, అలానే బాడీని ఎన్ని విధాలుగా ప్రెజెంట్ చేయొచ్చు. దీంతో పాటు కన్‌క్లూజన్స్‌ని ఎన్ని రకాలుగా రాయొచ్చు అనేటటువంటి చాలా అంశాల గురించి మనం ప్రీవియస్ సెషన్స్‌లో డిస్కస్ జేసుకోవడం జరిగింది. దానికి సంబంధించినటువంటి వీడియోస్ గూడా మన ఛానెల్‌లో అవైలబుల్‌గా ఉంటాయి. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా చూడకపోతే చూడండి. అయితే ఈరోజు ఈ వీడియో యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశ్యం ఏంటంటే, నిరంతర సాధన అనేటటువంటి ప్రోగ్రామ్. సో, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్‌కి సంబంధించి మాక్సిమం 2 డేస్‌కి ఒకసారైనా మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ప్రశ్న ఇవ్వడం జరుగుతుంది. అలానే దానికి సంబంధించి సమాధానం ఎలా రాయొచ్చు అనేటటువంటి అంశం గురించి క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాం. సో, ఇప్పుడు ఏదైతే మీకు స్క్రీన్ మీద కనిపిస్తుందో, ఈ సంబంధిత ఏవైతే ఫోటోస్ ఉన్నాయో, అవి మళ్ళీ టెలిగ్రామ్ ఛానెల్‌లో గూడా అందుబాటులో ఉంచడం జరుగుతుంది. సో, ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా చూడాలనుకుంటే చూడడానికి ప్రయత్నించండి. సో, దానికి సంబంధించినటువంటి లింక్ గూడా నేను యూట్యూబ్ కామెంట్ సెక్షన్‌లో పిన్ చేయడం జరుగుతుంది. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వాలన్నా, ఆ లింక్ మీద క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు. అట్ ది సేమ్ టైమ్ మీకు కావాల్సినటువంటి ఏదైతే ఈ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉందో అది యాక్సెస్ చేయొచ్చు. దెన్ ఫస్ట్ క్వెషన్ చూడండి. ప్రాచీన భారతదేశంలో బౌద్ధ మతం ఆవిర్భావానికి గల కారణాలను విమర్శనాత్మకంగా వివరించండి అనేసి అడగడం జరిగింది. సో, ముఖ్యంగా ఇక్కడ ప్రశ్న ఎన్ని రకాలుగా ఇచ్చారు? బౌద్ధ మతం యొక్క ఆవిర్భావానికి గల కారణాలు అనే దాన్ని విమర్శనాత్మకంగా చెప్పమని అడిగారు. నార్మల్‌గా హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో సమాధానాలు రాసేటప్పుడు ఎన్ని రకాలుగా రాయమని చెప్పాను? ఇఫ్ ఇన్ కేస్ పాసిబుల్ అయితే దానికి సంబంధించినటువంటి టైమ్ పీరియడ్‌ని మెన్షన్ చేయమని జెప్పా. లేదంటే దాని యొక్క ప్రాముఖ్యత ఏదైనా చెప్తూ అయినా మీరు హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంట్రొడక్షన్ చేశారు అంటే అది బెటర్‌గా ఉంటుంది. సో దట్ ఆ కాంటెక్స్ట్‌లో చూడండి ఇక్కడ ఇంట్రొడక్షన్ ఎలా రాయొచ్చు అనేటటువంటి అంశం గురించి చెప్పా. బౌద్ధ మతం క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో ఆవిర్భవించడం భారతీయ మేధోపర, సామాజిక మరియు ఆర్థిక పరిణామాల పరాకాష్ఠగా భావించబడుతుంది. ఈ మత ఉద్యమం కేవలం ఆధ్యాత్మిక ప్రత్యామ్నాయం కాకుండా ప్రబలమైన వేద బ్రాహ్మణ సంప్రదాయాలపై ఒక విమర్శనాత్మక స్పందనగాను అవతరించింది అనేసి మనకు తెలుస్తుంది. సో, వన్ థింగ్ ఇది స్పిరిచ్యువల్ యాస్పెక్ట్‌లో మాత్రమే ఏర్పడలేదు. అప్పుడు ఉన్నటువంటి సామాజిక దురాచారాలు ఏవైతే మనకి వైదిక బ్రాహ్మణ ధర్మంలో ఉన్నాయో, వాటికి వ్యతిరేకంగా ఒక శ్రమణ ట్రెడిషన్ అనేది ఏర్పడింది. దాంట్లో నుంచి భాగంగా వచ్చినవే ఈ జైన, బౌద్ధ మతాలు. సో, ఆ విధంగా ఇక్కడ టైమ్ పీరియడ్‌ని మెన్షన్ చేయడం జరిగింది. అలానే ఎందుకు ఆవిర్భవించింది అనేటటువంటి అంశం గురించి గూడా ప్రత్యేకంగా ఇక్కడ మాట్లాడడం జరిగింది. సో, ఇలా మీరు ఇంట్రొడక్షన్ అనేది షార్ట్ అండ్ స్వీట్‌గా ఉండేటట్టు చూసుకోండి. ఇక్కడ 5 లైన్స్‌లో రాయడం జరిగింది. ఇఫ్ పాసిబుల్ అయితే మీరు మాక్సిమం 4 లైన్స్‌లోనే రాస్తే మిగతా కంటెంటు బాడీలో ప్రెజెంట్ చేయడానికి ఛాన్సెస్ అయితే ఇవ్వండి. ఎందుకంటే గ్రూప్ 1 మెయిన్స్ రాసేటప్పుడు అట్‌లీస్ట్ మనం 3 పేజెస్‌కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది గాబట్టి, మనం రాసేటప్పుడు గూడా కంటెంట్‌ని మాక్సిమం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అట్ ది సేమ్ టైమ్ క్వెషన్ ఏ విధంగా అడిగాడో దాన్ని లింక్ చేస్తూనే రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది గాబట్టి, కంటెంట్‌ని ప్రాపర్‌గా మేనేజ్ చేసుకోండి. సో, ఇక్కడ బౌద్ధ మతం ఆవిర్భవించడానికి గల కారణాలేంటనేది ఒక టేబులర్ ఫార్మాట్‌లో వేయడం జరిగింది. సో, ఇలా వేయడం వల్ల యూజ్ ఏముంటుంది అంటే ఎగ్జామినర్ ఎవరైతే ఉన్నారో, ఆయనకి చాలా రకాలుగా మనం ఫ్రీగా ఉంచినట్టు అవుతది. ఇఫ్ ఇన్ కేసు మన ప్రశ్నకి సంబంధించినటువంటి సమాధానం అంతటిని గూడా ఆయన చూసుండొచ్చు, చూడలేకపోవచ్చు. కానీ మనం ఆయనకి ఫ్రీగా ఉంచాలి అనుకుంటే, ఇలా ఫ్లో చార్ట్ వేస్తూ ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చామనుకోండి, ఇది చాలా వరకు ఎగ్జామినర్‌ని మనం సంతోషపెట్టినట్టుంటుంది. మన యొక్క ఆన్సర్‌కి గూడా వాల్యూ యాడెడ్‌ని చేకూర్చినట్టు ఉంటుంది. అందుకనే బౌద్ధ మతానికి సంబంధించినటువంటి ఆవిర్భావ కారణాలు ఏంటి అనేది ఇక్కడ మెన్షన్ చేశా. వేద బ్రాహ్మణ మత వ్యవస్థపై అసంతృప్తి, శ్రమణ ఉద్యమాల పునాదిపై ఆవిర్భావం, వర్ణ వ్యవస్థ పట్ల ప్రతిఘటన, ఆర్థిక మార్పులు, పట్టణీకరణ ప్రభావం,
తత్వక మార్పు, అనుభవాధారిత ధర్మము, అలానే రాజకీయ పరిపాలన నేపథ్యం. సో వన్ థింగ్ ఇలా రాయొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ పాసిబుల్ అయితే మీరు ఏం చేస్తారంటే సామాజిక పరమైనటువంటి మార్పులు అనేసి చెప్తూ, ఆర్థిక పరమైనటువంటి మార్పులు, అలానే పరిపాలన లేదంటే రాజకీయ సంబంధిత అంశాలు, అలానే మత సంబంధిత అంశాలు అనేసి సైడ్ హెడ్డింగ్ పెట్టి కూడా మీరు ఫ్లో చార్ట్ వేస్తూ దానికి సంబంధించినటువంటి కారణాలు ఏంటి అనేది కూడా మెన్షన్ చేస్తే ఆ ఫ్లో చార్ట్ కూడా ఇంకా ఎఫెక్టివ్ గా కనిపిస్తుంది. దెన్ ఏవైతే మనం ఆ ఇష్యూస్ చెప్పామో దానికి సంబంధించినటువంటి అంశాల మీద ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడమే మెయిన్స్ అనేది మీ అందరికీ తెలిసిందే. సో ఫస్ట్ ఏంటి, వేద బ్రాహ్మణ మత వ్యవస్థపై అసంతృప్తి, కర్మకాండలు యజ్ఞయాగాదులకు సంబంధించినటువంటి ఖర్చులు అధికంగా కావడం, అలానే బ్రాహ్మణాధిక్యం ప్రజల్లో అసహనాన్ని కూడా పెంచడం జరిగింది. అలానే బౌద్ధ మతం యజ్ఞాలను నిరాకరించి నైతిక జీవన విధానం, మధ్యమ మార్గం వంటి సరళమైనటువంటి ఆచరణను ప్రతిపాదించింది. వైదిక మతం కావచ్చు, జైన ధర్మం అనేది ఎక్స్ట్రీమ్ కండిషన్స్ ని ఎక్కువగా ఫాలో అవ్వడం జరిగింది. ఈవెన్ యజ్ఞయాగాదులు చేసిన మద్యం మార్గం కాకుండా జంతు బలులు ఇటువంటి వాటికి ఎక్కువగా ఆదరణ ఉండేటట్టు వైదిక మతంలో ఉన్నటువంటి అంశాలు కూడా కనిపించడం వల్ల ప్రజలు దానికంటూ ఒక ప్రత్యామ్నాయం కావాలని కోరుకున్నారు. అయితే మనకి ఎగ్జామ్ లో ఏమని అడిగాడు, విమర్శనాత్మకంగా పరిశీలించండి అన్నాడు. సో దట్ దానికి సంబంధించినటువంటి విమర్శ ఏంటి అనేటటువంటి అంశాన్ని చూద్దాం. సో ఇక్కడ ఏదైతే వైదిక ధర్మం ఉందో, వైదిక ధర్మం పూర్తిగా కుళ్ళిపోయిందా అంటే పూర్తిగా కుళ్ళిపోయింది కాదు. ఈవెన్ దాంట్లో కూడా చాలా వరకు మంచి అంశాలు ఉండొచ్చు. కానీ దాని ఆచరణలో అసమతుల్యత వల్ల ప్రజలు ప్రత్యామ్నాయం కోరడం జరిగింది. అంతేగాని వైదిక మతం పూర్తిగా కుళ్ళిపోయింది అనేటటువంటి అపవాదు ఇక్కడ మనం చెప్పడం సరైనటువంటి అంశం కాదు. సో దట్ ఇక్కడ బౌద్ధ మతం ఏర్పడడానికి గల కారణాలు ఏంటి అంటే వైదిక మతం లేదంటే బ్రాహ్మణ మత వ్యవస్థపై అసంతృప్తి ఉందని చెప్పాం. కాకపోతే వాడు మనకి విమర్శనాత్మకంగా పరిశీలించండి అన్నారు కాబట్టి హౌఎవర్ అని మెన్షన్ చేస్తూ వేద ధర్మం పూర్తిగా కుళ్ళిపోయింది కాదని, కానీ దాని ఆచరణలో అసమతుల్యతల వల్ల ప్రజలు ప్రత్యామ్నాయం కోరడం జరిగింది అని మనం మెన్షన్ చేస్తూ రాయాల్సిన అవసరం ఉంది. అలానే శ్రమణం ఉద్యమాల పునాదిపై ఆవిర్భావం, ఆ కాలంలో జైన అజీవిక వంటి శ్రమణ సాంప్రదాయాలు ఇప్పటికే అస్తిత్వవాద తపస్సు సిద్ధాంతాలను ప్రచారం చేశాయి. అలానే బుద్ధుడు వీటికి విరుద్ధమైనటువంటి అతిశయ తపస్సు, అతిశయ భోగం రెండింటినీ నిరాకరించి ఆయన మధ్యమ మార్గాన్ని ప్రతిపాదించడం జరిగింది. అది కొత్తదనం. మేబీ ఇవన్నీ శ్రమణ ట్రెడిషన్స్ నుంచి వచ్చినప్పటికీ కూడా వీటికి కొంతవరకు ప్రత్యామ్నాయంగా, వీటితో కంపారిజన్ చేస్తే కొంతవరకు యునిక్ గా ప్రజలు యాక్సెప్ట్ చేసే విధంగా బుద్ధుడు తీసుకొచ్చినటువంటి విధానాలు ఉండడం జరిగింది. అవెవర్ దీనికి కూడా కొంతవరకు విమర్శ ఉంది. బౌద్ధ మతం పూర్తిగా వినూత్నం అంటే బౌద్ధ మతం పూర్తిగా వినూత్నం కాదు. ఎందుకంటే శ్రమణ ట్రెడిషన్స్ నుంచే రావడం జరిగింది. సో దట్ శ్రమణ పంథాల అభివృద్ధి చెందిన సమాజంలోనే అది విస్తరించడం జరిగింది. దాని ఆ తర్వాత వర్ణ వ్యవస్థ పట్ల ప్రతిఘటన. అప్పుడు మనకి చాతుర్వర్ణ వ్యవస్థ ఉండేది. ముఖ్యంగా బ్రాహ్మణ వ్యవస్థలో ఎక్కువగా వాళ్ళకే ఆదరణ ఉండేది. సో కఠినమైనటువంటి వర్ణ విభజన సమాజంలోని దిగువ తరగతులు, శూద్రులు, మహిళలను అణచివేయడం జరిగింది. బౌద్ధ మతం సామాజిక సమానత్వం, ఈక్వాలిటీ మీద, కర్మ ఆధారిత ప్రతిఫలం, వ్యక్తిగత నైతికతకు ప్రాధాన్యత ఇచ్చి వర్ణ వ్యవస్థను సవాలు చేయడం జరిగింది. దీనివల్లనే చాలా వరకు మహిళలు కావచ్చు, దిగువ వర్ణ ప్రజలు కావచ్చు, క్షత్రియులు కావచ్చు, వైశ్యులు వీళ్ళందరూ కూడా బౌద్ధ మతాన్ని ఆదరించడం జరిగింది. హౌఎవర్ దీనికి కొంత విమర్శ ఉంది. మత వ్యవస్థ అభివృద్ధి దశలో కొంతవరకు స్థాయి ఆధారిత వ్యవస్థ ప్రతిఫలించిందనేసి విమర్శలు కూడా ఉండడం జరిగింది. అలానే ఎకనామిక్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ లో చూసుకుంటే పట్టణీకరణ ప్రభావం కూడా చాలా వరకు దీని మీద ఉండాలి. గంగోదయ ప్రాంతంలో వాణిజ్యం పెరగడం. సో గంగా పరివాహక ప్రాంతాల్లో ట్రేడ్ అనేది ఇంక్రీజ్ అవ్వడం, దీనివల్ల కొత్త పట్టణాలు రాజగృహ, శ్రవస్తి, వైశాలి వంటివి ఎదగడం సామాజిక శీలతను పెంచాయి. సో సోషల్ మొబిలిటీని ఇంక్రీజ్ చేయడం జరిగింది. సో దట్ ఇక్కడ ఎగ్జాంపుల్ గా ఇలాంటివి రాసినప్పుడే అది హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆన్సర్ అవుతుంది. జస్ట్ ఏదో రాసాము వచ్చేసాము అంటే కాదు. హిస్టరీ రాసేటప్పుడు ఎగ్జాంపుల్స్ సాధ్యమైనంత వరకు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. సో కొత్త వాణిజ్య మార్గాలు, యజ్ఞ పూజ కంటే నైతిక ఆచరణాత్మక ధర్మాన్ని మెచ్చుకోవడం జరిగింది. సో బౌద్ధ మతం యొక్క దాన ప్రాధాన్యం మఠ వ్యవస్థ నగర వ్యాపార వర్గాల నుండి చాలా వరకు మద్దతు అయితే పొందడం జరిగింది. సో మనం ఫస్ట్ చెప్పాం కదా, క్షత్రియుల నుంచి, వైశ్యుల నుంచి, శూద్రుల నుంచి, మహిళల నుంచి చాలా వరకు బౌద్ధ మతం అనేది ఆదరణ పొందడానికి ఈ ఆర్థిక పరమైనటువంటి మార్పులు కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు. అలానే తాత్విక మార్పు,
అనుభవాధారిత ధర్మం కావచ్చు, రాజకీయ పరిపాలనా నేపథ్యం, ఇవన్నీ కూడా బౌద్ధ మతం ఆవిర్భావానికి గల కారణాలుగా చెప్పుకోవచ్చు. సో ఇలా మనం ఇచ్చినటువంటి ప్రశ్నని అడ్రస్ చేస్తూ సమాధానం రాసిన తర్వాత అల్టిమేట్ గా మనం కన్క్లూజన్ కూడా రాయాలి కదా. ఆ కన్క్లూజన్ కూడా ఎఫెక్టివ్ గా ఉండాలి. మనం చెప్పినటువంటి అంశాలను ఇంటర్లింక్ చేస్తూ ఉండాలి. సో దట్ ఆ కాలంలోని సామాజిక మత సంక్లిష్టతలు, అసమానతలకు బౌద్ధ మతం ఒక సహజ ప్రతిస్పందనగా అవతరించింది. సో ఇవే గనక లేకపోతే అసలు బౌద్ధ మతం ఎందుకు వస్తుంది? ఆనాడు ఆ సమాజంలో అటువంటి పరిస్థితులు ఉండడం చేతే బౌద్ధ మతాన్ని ఆవిర్భవించడం జరిగింది. సో ఇదంతా కూడా ఒక ప్రతిస్పందనగా అవతరించడం జరిగింది. అలానే సరళమైన, నైతికమైన, తార్కికమైనటువంటి మార్గాన్ని సూచించడం ద్వారా మారుతున్నటువంటి సమాజపు ఆధ్యాత్మిక అవసరాలను చాలా వరకు బౌద్ధ మతం అనేది తీర్చిదిద్దింది. సో దీని వలన ఏమైంది? బౌద్ధ మతం చాలా వేగంగా అభివృద్ధి చెందడం కూడా జరిగింది. ముఖ్యంగా ప్రాచీన కాలంలో మౌర్యుల కాలం నుంచి అటు విష్ణు కుండినీల వరకు కూడా బౌద్ధ మతం ఒక స్వర్ణ యుగంగా కూడా చెప్పుకోవచ్చు. బౌద్ధ మతానికి ఒక స్వర్ణ యుగంగా చెప్పుకోవచ్చు. దాదాపు ఒక 1000 సంవత్సరాల పాటు బౌద్ధ మతం అనేది భారతదేశంలో చాలా వేగంగా విస్తరించడం జరిగింది. ఈ నేపథ్యంలో బౌద్ధ మతం సంస్కరణాత్మక ఉద్యమంగా, మానవతా ప్రధాన ప్రత్యామ్నాయంగా ఎదగడం జరిగింది అని మనం కన్క్లూజన్ రాస్తే అది ఎఫెక్టివ్ గాను, అలానే క్వశ్చన్ ఇచ్చినటువంటి అంశాలు, మనం రాసినటువంటి అంశాలని ఇంటర్లింక్ చేస్తూ మన యొక్క సమాధానాన్ని ఎండ్ చేస్తే మనకి మంచి స్కోర్ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇలా రాశారనుకోండి ఈజీగా 6-7 మార్క్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. హౌఎవర్ తెలుగులో రాసేటప్పుడు మన యొక్క సమాధానంలో ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే దస్తూరి. దీంతో పాటు ఇంకొక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే దస్తూరితో పాటు మనం పెట్టేటటువంటి కంటెంట్. హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు రాసేటటువంటి అంశాల్లో ఉదాహరణలు అనేవి చాలా ముఖ్యమైనటువంటి భూమిక పోషిస్తాయి. దీంతో పాటు మనం రాసేటటువంటి సమాధానాల్లో వాల్యూ యాడెడ్ గా ఇటువంటి ఫ్లో చార్ట్స్ కావచ్చు, టేబుల్స్ కావచ్చు, అంటే ఇవన్నీ దేనికి? ఎగ్జామినర్ ని కొంతవరకు ఫ్రీ చేయడానికి, ఈజీగా మనం చెప్పేటటువంటి అంశాలని ఆయనకి గుర్తు చేయడానికి ఇవన్నీ యూజ్ అవుతాయి. ఇఫ్ ఇన్ కేస్ కొన్ని విషయాల్లో అయితే మ్యాప్ వేస్తూ కూడా మనం మన యొక్క సమాధానాన్ని రాయొచ్చు. సో ఫర్దర్ గా వచ్చేటటువంటి వీడియోస్ లో మనం ఏ విధంగా ఆన్సర్ రైటింగ్ రాయాలి, ఇటువంటి అన్నిటి గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. ఓకేనా?